మీకు సీఎం క్యాంప్ ఆఫీస్ కేటీఆర్ గారి బైట్ చూపించే ముందు మేము ప్యారడైజ్ అంటే తెలంగాణ వస్తే తెలంగాణలో ప్రైమరీ ఏంటి హైదరాబాద్లో ప్రైమరీ బిర్యానీ. సో ప్యారడైజ్ బిర్యానీకి వచ్చాం. సో ప్యారడైజ్ బిర్యానీ అక్కడ సికింద్రాబాద్లో ఉంది, కానీ వాళ్ళు కూడా ఒక బ్రాంచ్ ఆఫీస్ పెట్టారు ఇక్కడ. ఇది ఏరియా సార్ ఐమాక్స్. ఓకే, ఐమాక్స్ దగ్గర పెట్టారు. అక్కడైతే మళ్ళీ ట్రాఫిక్ అని, ఫుడ్ అయితే టేస్ట్ సేమ్ అని. చూడండి ఇక్కడ వెనకాల ఐ లవ్ ప్యారడైజ్ కనిపిస్తుంది కదా. సో ఈ ప్యారడైజ్ బిర్యానీ తెలంగాణ రుచులు ట్రై చేయడానికి, ఆథెంటిక్ తెలంగాణ ఫుడ్ కోసం చాలా ట్రై చేశాను. అన్నీ ఆంధ్ర మిక్సే ఉన్నాయి, ఉలవ్ చారు కానీ లేకపోతే తెలంగాణ క్విజిన్ కానీ. అందుకే బెస్ట్ అనిపించింది నవాబీ, హైదరాబాద్లో నవాబీ స్టైల్ బిర్యానీ తినాలని. అందుకని ప్యారడైజ్కి అయితే వచ్చేసాము. అది విషయం. సో లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం ఏముందో ఎలా ఉందో. ఈ నెక్స్ట్ కేటీఆర్ గారి బయట అయితే, సీఎం గారి క్యాంప్ ఆఫీస్ బయట అయితే ఇది అయిపోయాక మీకు చూపిస్తాం. ఈ ఎదురుగా కనిపిస్తున్న పార్క్ ఎన్టీఆర్ ఘాట్. తెలుగు వాళ్ళందరికీ విజయ పతాకం, అంటే తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ గొప్ప మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. ఆ వెనకాలే ఉంది. చారిత్రాత్మక పురుషులు అంటారు కదా, చాలా తక్కువ మంది ఉంటారు. అందులో నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతికి నెంబర్ 1 అని నేను అనుకుంటా. అక్కడ పొలిటీషియన్స్ పేరు చెప్పట్లేదు నేను, గ్రేట్ అసలు. సో ఆయన ఎన్టీఆర్ గార్డెన్స్ అయితే మీకు చూపించగలుగుతున్నా. నెక్స్ట్ టైం తప్పకుండా ఎన్టీఆర్ ఘాట్ కూడా చూపిస్తాను. చూసారా, ఏ లెజెండ్ సిన్స్ 1953, ఐ లవ్ ప్యారడైజ్. ఇప్పుడే మేము కేటీఆర్ గారిని కలిసి వచ్చాము. సో సీఎం క్యాంప్ ఆఫీస్లో కూడా నన్ను రికగ్నైజ్ చేశారు, చేసి సెల్ఫీ తీసుకుంటే చాలా బాగా అనిపించింది. ఓన్లీ ఆంధ్రాలో కూడా తెలంగాణ కూడా గుర్తుపడుతున్నారు. మీరు మీ గురించి చెప్పండి సార్, మీరు ఎక్కడ ఏంటి? నేను ఇక్కడ హైదరాబాద్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చేస్తాను. చూసారు కదా ఇక్కడ ట్రైంగ్ న్యూ ప్యారడైజ్ జస్ని కబాబ్, హాట్ అండ్ జ్యూసీ వెరైటీ కబాబ్స్ అన్నీ. లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం ఏమేమి ఉంటాయో ప్యారడైజ్లో. అది మన బ్లాగ్ ఇవాళ. ఆ తర్వాత కేటీఆర్ గారిని మీటప్ అయింది చూపిస్తాం. సో ఇది ఐమాక్స్ దగ్గర కొంచెం మోడర్న్గా ఉంది. వీళ్ళందరూ పైనియర్స్, వరల్డ్స్ ఫేవరెట్ పీపుల్ హూ ఎంజాయ్డ్ వరల్డ్ ఫేవరెట్ బిర్యానీస్ అంట. సో ప్రకాష్ రాజు, ధనుష్, మహేష్ బాబు మన ఫోటో కూడా పెడతారు ఎప్పుడు. అప్పుడు దాకా ఆగదాం, తొందర ఏం లేదు. సో ఇది చూడండి, ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అంటారు కదా, అలాగా కొత్త ప్యారడైజ్ బిర్యానీ ఇక్కడ మనం ట్రై చేద్దాం. చూడండి రకరకాల బిర్యానీస్ ఉన్నాయి. రాయల్ చికెన్, రాయల్ మటన్, నిజామీ చికెన్, నిజామీ మటన్, ఏంటంటో తెలియదు, కాకపోతే ఈ వెరైటీలు చూపిస్తున్నాను మీకు. ఎన్ని రకాలు ఉన్నాయి బిర్యానీలు. అవే కాకుండా 7 types ఆఫ్ కబాబ్స్ అన్నారు కదా, ఆ 7 types ఆఫ్ కబాబ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. టిక్కా, గార్లిక్, రేష్మి, ముగ్, ఇవన్నీ కబాబ్స్ ఉన్నాయి. సో ఇవి కూడా ట్రై చేద్దాం. మీరే చెప్పాలి సార్ ఏం ట్రై చేయాలి అని. వెజిటేరియన్ డిషెస్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ. We are specialty in biryani and kebab, sir. Kebab, okay. Yeah, for sure that is. So suggest something good. Chicken biryani is good, mutton biryani is good. So which one you like to have? Okay, what is the difference between Nizami and Royal? 8 third. Royal is a small biryani. Okay. 1%. Okay. Single person. So we take the Nizami. Okay. So we take the Nizami mutton biryani. Okay, sir. Yeah. Okay. So out of 3, you can take 2. That is good sufficient. ఒకటి సరిపోతుందండి, కావాలంటే ఆర్డర్ ఇస్తామండి. ముగ్గురే కానీ ఎక్కువ తినో, ఓన్లీ బ్లాక్ చేయడానికి వచ్చాము. That is one of the best thing. You take 2 biryanis, that will be sufficient. One and a very small. అంటే కబాబ్స్ కూడా తీసుకుంటాం అది. Okay, this one కానీ మటన్ పీసెస్ సరిపోవాలి. ఓకే, ఇష్టమైంది. ఓకే, సో 2 పీసెస్ ఇచ్చేసేయండి. మటన్ బిర్యానీ. తర్వాత ఏ కబాబ్ తీసుకో, ఏదో ఒకటి ట్రై చేస్తాం సార్. చికెన్ టిక్కా ఇస్తాం, బాగుంటుంది. చికెన్ టిక్కా ఇచ్చేసేయండి ఒకటి. వాటర్ బాటిల్ ప్లేన్. తర్వాత నాకు వెజ్జీ హాట్ అండ్ సార్ సూప్ కావాలి. దట్స్ ఇట్. సార్ మీరు డ్రింక్స్ ఏమైనా తీసుకుంటారా సార్? మీకు డ్రింక్స్ ఏమైనా? చూడండి వెజ్జీ కర్రీస్ కూడా ఉన్నాయి ప్యారడైజ్లో. ఓన్లీ మటన్, చికెన్ కాదు. సో మీరు రావాలంటే యూ కెన్ ఈవెన్. సో ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి కాబట్టి ప్యారడైజ్ మీరు సికింద్రాబాద్ వెళ్ళడం కష్టమైతే తప్పకుండా ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. సో స్టార్టింగే మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం కదా, రైతా, ఆనియన్స్ అండ్ లెమన్. తర్వాత దాన్ని ఏమంటారు, గ్రేవీ, సమ్ కైండ్ ఆఫ్ గ్రేవీ ఇచ్చారు. బిర్యానీస్ కోసం ఎదురు చూస్తున్నాం. కబాబ్ కూడా ఆర్డర్ ఇచ్చాం. అది మిర్చి కసాలా, నేను దగ్గర పేరు రాలేదు, ఇప్పుడు వచ్చింది. పుదీనా చట్నీ, మింట్ చట్నీ, ఇంకా సేమ్ రైతా. సో ఒక ప్లేట్కి ఇవాళ వస్తాయా అని. సో నేను ఒక సూప్ కూడా చెప్పాను, హాట్ అండ్ సార్. అది కబాబ్ చెప్పాను. తర్వాత బిర్యానీ. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. క్విక్గా 2 మటన్ బిర్యానీ చెప్పాను కదా, సరిపోతుంది సార్. చూడండి క్వాంటిటీ చిన్న బౌల్లో ఉంది, కానీ అది ఓపెన్ చేస్తే ఒక బిర్యానీ సరిపో. ఇది టుగో చెప్పేయండి, మీకు మీ ఇంటికి ఇచ్చే, మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి. టుగో తినరా? అబ్బాయి తింటాడేమో. సో దీని తర్వాత ఇరానీ చాయ్ కూడా ట్రై చేసి తెలంగాణ రుచులు, అంటే నిజాం రుచులు అంటే తెలంగాణ కదా ఇప్పుడు. సో తెలంగాణ రుచులు ఆథెంటిక్గా ఎక్స్పీరియన్స్ చేశాను.
సో ఇప్పుడు ట్రై చేద్దాం. అస్సలు సరైన బిర్యానీ, ప్యారడైజ్ బిర్యానీ చూసారు కదా. మటన్ అంటే ఆ చికెన్ ఆల్రెడీ ట్రై చేశాను, అక్కడ టేస్ట్ తెలిసిపోతుంది. రెగ్యులర్గా చేసేదానికి దానికి అదే స్పెషాలిటీ. సో ఇప్పుడు బిర్యానీ ట్రై చేద్దాం. ట్రై చేశాక నా రివ్యూ ఇస్తాను. నేను పెద్ద బిర్యానీ లవర్ కాదు, నేను ఎక్కువేం తిన్ను, కానీ ఐ జస్ట్ వాన్ సీ ఎలా ఉంటుంది ఏంటి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే విషయం. ఇవ్వండి. ఒరిజినల్ 1953లో స్టార్ట్ చేసిన ప్యారడైజ్ కెఫే చూడండి. దాని 1953లో ఎలా ఉండేదో చూపిస్తున్నా మీకు. అక్కడి నుంచి ఒక పెద్ద వరల్డ్ ఫేమస్ అయిపోయింది బిర్యానీ. ఇప్పుడు బిర్యానీ అయిపోయాక తెలంగాణ, హైదరాబాద్ ఇరానీ కాఫీ, ఇరానీ కెఫే. ఇరానీ టీ తాగకుండా అవ్వదు కదా, సో ఇరానీ టీకి వచ్చాం. ఇవన్నీ అప్పుడు అవిభాజిత ఆంధ్రప్రదేశ్లో మేము ఉన్నప్పుడు, హైదరాబాద్లో చదువుకున్నప్పుడు ఇవన్నీ కామన్ మాట. కాకపోతే ఇప్పుడు వేరే అయింది కాబట్టి తెలంగాణని ఎంఫసైజ్ చేస్తున్నా. సో చాలామంది ఏదో నాకు ప్రాంతీయ అభిమానం అది ఇది అనుకుంటారు. ప్రాంతీయ అభిమానం కాదు, ప్రాంతాలు వేరైనప్పుడు ఎక్కడ ఉంది అని చెప్తున్నాను అంతే, అంతకన్నా ఇంకేం లేదు. సో అదో ప్యారడైజ్. ఇరానీ ఛాయ్తో, నాట్ ఓన్లీ ఇరానీ ఛాయ్, ఇక్కడ ఏంటంటే ఉస్మానియా బిస్కెట్, ఇది కూడా ఫేమస్. సమోసా అవన్నీ నేను తిన్నా, కానీ ఇరానీ ఛాయ్ అయితే డెఫినెట్గా టేస్ట్ చేస్తాను. అది వెయిటింగ్ దానికోసం. ఇవన్నీ మెన్యూ. సో ఇరానీ ఛాయ్ ఒరిజినల్గా రష్యా నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా సూప్ ఉన్నట్టు ఉంది. ఇక్కడ కూడా కర్రీస్ అవి ఉన్నాయి. వాళ్ళ బ్రాంచ్లో ఎక్స్టెన్షన్ అది. నిన్న లైవ్లోని కేటీఆర్ గారు చాలా ఏబుల్ అడ్మినిస్ట్రేటర్, ఎవరైనా నాకు ఆయన్ని పరిచయం చేయండి అని నేను అడిగాను. సో రామ్ గారు నన్ను వెంటనే కాంటాక్ట్ చేసి చాలా ట్రై చేశారు. ఆల్మోస్ట్ జరగదు అనుకున్నది జరిగింది. ఇప్పుడే కేటీఆర్ గారి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, వెంటనే కారులో రండి, అక్కడి నుంచి వేరే కార్ వస్తుంది, ప్రగతి భవన్ అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు, నాకు తెలియదు, అది సీఎం గారి క్యాంప్ ఆఫీస్ అనుకుంటాను, అక్కడికి వెళ్తున్నాం. సో ఇది బిగ్గెస్ట్ మూమెంట్. ఆంధ్రాలో జగన్ గారిని కలవలేదు ఇంకా, కానీ ఇక్కడ మనం కేటీఆర్ గారిని కలిసే ఆపర్చునిటీ వచ్చింది. చాలా 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 ఎక్సైటెడ్, బిగ్ మూమెంట్ అనిపిస్తుంది నాకు. సో ఎక్సైటెడ్. ఇంకా ఐ లెట్ ద వీడియో స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్. అక్కడికి వెళ్ళాక ప్రాసెస్ అంతా రికార్డ్ చేసి చూపిస్తాను. మన రూమ్ నుంచి క్లియర్గా మీరు వ్యూ చూశారు కదా. ఇప్పుడు మనం యాక్చువల్లీ దుర్గం చెరువు బ్రిడ్జ్ మేంచి వెళ్తున్నాం. లాస్ట్ టైం కూడా ఇది వీడియో రికార్డ్ చేశాను, మనం హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నప్పుడు. సో రూమ్ నుంచి వ్యూ మీరు చూసారు. ఇప్పుడు ఇక్కడి నుంచి డైరెక్ట్గా చూపిస్తున్నా ఎలా ఉంది ఏంటి అని. అది విషయం. క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాం. క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కార్ పార్క్ చేస్తే ప్రగతి భవన్ అంటే ఆ క్యాంప్ ఆఫీస్ నుంచి వేరే కార్ వచ్చి మనని ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట, సెక్యూరిటీ రీజన్స్ అనుకుంటా. సో ఇక్కడ ఆల్మోస్ట్ హైదరాబాద్ సెంట్రల్, ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చాను. మా పేరెంట్స్ అక్కడ ఏఓసి దగ్గర ఉండేవారు. సో హైదరాబాద్ వచ్చి అంటే ఈ ఊర్లోకి వచ్చినప్పుడల్లా ఇదే రోడ్డు మీద వెళ్ళి బోయిన్పల్లి పరేడ్ రోడ్స్ పక్క నుంచి రోడ్ నుంచి ఏఓసీకి వెళ్ళేవాడిని. సో ఈ ఏరియా కూడా ఒక వైజాగే కాదు, హైదరాబాద్ కూడా బాగా తెలుసు. ఏఓసీలో ఉన్నప్పుడు, తర్వాత మా పేరెంట్స్ శిల్పారామంలో ఒక 7 years ఉన్నారు, అప్పుడు కూడా రెగ్యులర్ వచ్చేవాడిని. సో అది ఇవన్నీ పాత మెమరీస్ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కార్లో మనం లోపలికి వెళ్తాం అన్నమాట. అసలు ఊహించలేదు ఇలా జరుగుతుందని. చూడండి, మనం అనుకుంటే జరుగుతాయని, తదాస్తు దేవతలు ఉంటారని ఏదో ఒక ప్రూఫ్. గాల గారి ద్వారా నా కేటీఆర్ గారిని కలవగలిగాం షార్ట్ నోటీస్లో. అది అద్భుతమైన ఫీలింగ్ మాట. సో ఇక్కడే కేటీఆర్ గారిని మీట్ అయ్యాక క్యాంప్ ఆఫీస్లో నేను కలిశారు. యంగెస్ట్ చార్టెడ్ అకౌంటెంట్, తర్వాత డబుల్ గిన్నెస్ చెప్పండి, గట్టి చెప్పండి. హలో అండి, ఐఎమ్ నిశ్చల్ నారాయణ, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. అండ్ నేను మన దేశంలోనే అతి చిన్న వయసులో సీఏ పూర్తి చేశాను. 19 ఏళ్ల వయసులోనే ఐ బికేమ్ ఇండియాస్ యంగెస్ట్ సీఏ. అలానే 18 ఏళ్ల వయసులో ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ, యంగెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్. అలానే నేను రాష్ట్రపతి పురస్కారం కూడా అందుకున్నాను అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా 11 ఏళ్ల వయసులో. I also achieved the first Indian to become the world memory champion. ప్రపంచ జ్ఞాపకశక్తి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాను. దాని మీద ఒక 1 hour వీడియో చేయలేము మీ అకాంప్లిష్మెంట్స్కి. చాలా కమెండబుల్ అండి, థ్యాంక్ యూ. మళ్ళీ నిశ్చల్ నారాయణ పేరు? నిశ్చల్ నారాయణ. సో నాకు కాంటాక్ట్ చేయండి, సమ్ టైమ్ యూట్యూబ్లో లైవ్ చేద్దాం, ఎందుకంటే సో మెనీ పీపుల్ గెట్ ఇన్స్పైర్డ్ కదా, అందుకని. థ్యాంక్ యూ, వెరీ నైస్ మీటింగ్. సో మొత్తానికి ఆయన కలిసాను, థ్యాంక్స్ టు రామ్ గారు. ఆయన చాలా ట్రై చేసి అరేంజ్ చేశారు, ఎంత కష్టమైనా. ఆయన పేరెంట్ సార్? గణేష్ బిగాల. ఆయన ఫ్రెండ్, ఆయన క్లోజ్ కేటీఆర్ గారికి. మొత్తానికి వీలయ్యేటట్టు చేశారు. నేను కూడా ఒక్క రోజులో అనుకొని ఇంత తొందరగా అయిపోతుంది అనుకోలే. మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారిని కూడా కలవలేదు ఇంకా, కానీ ఇక్కడ తెలంగాణ సీఎం గారిని కలిసే ఆపర్చునిటీ వచ్చింది. వెరీ హార్ట్ ఫెల్ట్.
సో ఇదే ఎగ్జాంపుల్ మాట, మనం నిజంగా మన మనసుతో పూర్తిగా అనుకుంటే ఏదైనా సాధ్యం అవుతుందని. సో దిస్ ఎట్ అనదర్ కేస్ ఇన్ పాయింట్. ఈ ట్రిప్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్, వెరీ అకాంప్లిష్డ్, ఎన్నో చేయగలిగాం. కేటీఆర్ గారిని కూడా కలిశాను, ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఆయనతో కలిసి ఒక ఫోటో తీసుకోవాలని, జరిగిపోయింది అది విషయం. ఇవాళ అనదర్ అకాంప్లిష్ డే. నిన్న అంత జరగలేదని అనుకున్నా, కానీ నిన్న సుమన్ టీవీతో ఇంటర్వ్యూ అయిపోయింది, రామ్ గారు కలిశారు, సోలూస్ మీడియా ఆయనది అయింది, కొంచెం అనుకున్నా. సో ఇవాళ ఇంకా బెటర్ అయిపోయింది డే. మార్నింగ్ ఎవరు సార్ అయినా ఫెడరల్ ఏదో చెప్పారు, మార్నింగ్ మనం కలిసాం కదా ఒక ఆయన, FTCCI, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళేమో నన్ను టూరిజం డిపార్ట్మెంట్ కమిటీ మెంబర్గా జాయిన్ అవుతారా అని అడిగితే, యా డెఫినెట్గా అన్నాను. అండ్ తెలంగాణ ఆంధ్ర రెండు తెలుగు స్టేట్లు, తెలంగాణ పెరిగితే ఆంధ్ర పెరుగుతుంది, ఆంధ్ర పెరిగితే తెలంగాణ పెరుగుతుంది, ఒకళ్ళు తగ్గితే ఇంకోళ్ళు తగ్గరు, కాబట్టి డెఫినెట్గా చేస్తాను ఆపర్చునిటీకి. కేటీఆర్ గారిని కలిసాం, ప్యారడైజ్ బిర్యానీ వెళ్ళి అద్భుతంగా ఆథెంటిక్ నవాబీ బిర్యానీ ట్రై చేసాం, మటన్ బిర్యానీ, ఇరానీ చాయ్. సో చాలా చాలా అకాంప్లిష్ డే, వెరీ వెరీ హ్యాపీ అండ్ కంటెంటెడ్. దారిలో ఎన్టీఆర్ ఘాట్ని కూడా చూశాను, విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు, తెలుగు జాతికి వన్నె తెచ్చిన మహనీయుడు. సో కానీ లోపలికి వెళ్ళడానికి నిజంగా మళ్ళీ మీటప్కి లేట్ అయిపోతుంది, అందుకని కుదరలేదు. డెఫినెట్గా నెక్స్ట్ టైం డీటెయిల్గా ఎన్టీఆర్ ఘాట్ వ్లాగ్ కూడా చేస్తాను. అది కలిసి వాటికి పెద్ద వ్లాగ్ కాదు, చిన్న వ్లాగే, కానీ మొత్తానికి కాంటెంట్ అయితే తెలిసిపోతుంది అది. ఓకే అండి, లాబీ ఈవినింగ్ లైట్స్తోని వేరేగా ఉంది, చాలా బాగుంది. ఇది నిజాం స్టైల్ కాబట్టి, కోహినూర్ కాబట్టి నిజాం స్టైల్. సో ఈవినింగ్ లైట్తో చూడండి, వేరే లెవెల్లో ఉంది, చాలా అందంగా ఉంది. డైమండ్ బార్ కానీ ఇది కానీ మొత్తం కోహినూర్ డైమండ్ కదా, మొత్తం డైమండ్ ఫసాడ్స్లోని ప్లాన్ మీకు ఆల్రెడీ చెప్పాను. లాబీ కూడా ఇది నాకు పొద్దున్న చెప్పాను కదా, 1856 ఎప్పుడో అప్పుడు బ్యాంగిల్స్ అంటే ఇదంతా. సో మొత్తం హోటల్ అంతా హైదరాబాద్ బేస్డ్ మొత్తం ఐడియా కూడా. ఎక్కడ చూసినా ఆ షాండిలియర్స్ కానీ ఆర్ట్ కానీ, బిద్రీ అంటే నిజాం, బేసిక్గా నిజాం ఆర్ట్, షాండిలియర్ అంత వాళ్ళు సెంటర్లో బేస్ చాలా నచ్చింది. సో బార్కి వచ్చాను, బార్లో డిజైన్ చూడండి, పీకాక్ మొత్తం. ఇప్పుడే ఈవినింగ్ స్నాక్స్ కోసం వచ్చాను, చికెన్ సాటాయ్, పీనట్స్, తర్వాత వెజ్జీ డిష్ కూడా ఒక ఆర్డర్ ఇచ్చాను, ఆ క్లాస్ ఉన్నది. తర్వాత ఇది వర్జిన్ పినా కలోడా, అంటే నో ఆల్కహాల్, ఇవన్నీ ఫ్రీనే, మనం ఏమి డబుల్ కట్ అక్కర్లే నా రూమ్ ప్యాకేజ్లో. సో వర్జిన్ పినా కలోడా, వర్జిన్ మొహిటో ఇది, అంటే మీద మింట్ పుదీనా వేస్తారు. తర్వాత వర్జిన్ పినా కలోడా ఉంది, అది కూడా చెప్పాను. ఇది ఒక డ్రింక్, అదొక డ్రింక్, ఒక చికెన్ డిష్, ఒక వెజ్ డిష్, ఇది మాట. ఇది మీకు ఆల్రెడీ చూపించాను కదా పీకాక్ మీద, ఆ పై పీకాక్ కింద ఇది లాబీలోనే. మొహిటో అయిపోయాక టేస్ట్ మారింది, పినా కలోడా కూడా ఆర్డర్ ఇచ్చాను. సో మొత్తం తినేసాను, వెజ్జీ ప్లాటర్ కూడా తినేసాను, మర్చిపోయాను రికార్డ్ చేయడం. సో మొహిటో, పినా కలోడా 2 డ్రింక్లు ఇవాళ నైట్. వాళ్ళు వచ్చేసారు, గబగబా తాగేసి వెళ్ళాలి. ఇంకా ఉండా ఛానల్ చాలా ఫాస్ట్గా ఒక 10 days 15 days నుంచి బాగా ట్రాక్షన్లో ఉంది. అందుకని ఇంకెవరైనా చాలామంది వాచ్ చేస్తున్నారు వీడియోస్, ఎందుకంటే నేను చూడగలను. 3 million యూనిక్ వ్యూవర్స్ అంటే 30 లక్షలు దాటి యూనిక్గా చూస్తున్నారు, కానీ 4,10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరు వాచ్ చేస్తే రెగ్యులర్గా వీడియోలు నచ్చుతున్నాయి అంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ కూడా చేయండి రవి తెలుగు ట్రావెలర్కి. ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఫాలో అవ్వకపోతే సోరింగ్ ఈగిల్ ట్రాట్స్ చాలా రోజులు అని చెప్పి ఇక్కడ పిన్ చేస్తాను, అది కూడా ఫాలో అవ్వండి.